హాయ్ గైస్, హౌ ఆర్ యూ? చాలా రోజులైందండి మీతో చాటింగ్ చేసి. హైదరాబాద్ వచ్చానండి మా పాప వాళ్ళ ఇంటికి. మా పాప ఈ కాసుల పేరు తీసుకుందనమాట. ఒక ఏప్రిల్లో తీసుకుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను కదా, అందుకని వీడియో తీస్తున్నానండి. ఇది 5 తులాలండి. 5 తులాల్లో తీసుకుంది, అంటే 55 గ్రామ్స్ అండి. ఇలా వచ్చిందనమాట. కింద లక్ష్మీదేవి ఇదిను, మళ్ళీ పైన కూడా లక్ష్మీదేవిదే ఇలా వచ్చిందండి. నేను వేసుకుని కూడా ఒక ఫోటో దిగానండి. ఆ ఫోటో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. వేసుకునేది ఎలా ఉందో చెప్పండి. ఇలా వచ్చిందండి లక్ష్మీదేవులను. పైన లక్ష్మీదేవి చిన్న ప్రతిమలాగా ఇలా వచ్చి పైన చిన్నది గుండు పెట్టారు, లక్ష్మీ గుండు. మొత్తం అంతా కూడా ఇక దీంట్లో కెంపులు కానీ పచ్చలు కానీ ఏమీ లేవండి. ఫుల్ ప్లెయిన్ అండి. ఫుల్ ప్లెయిన్ యూ షేప్ అండి. యూ షేప్లో ఇలా ఫుల్ ప్లెయిన్ వచ్చిందనమాట మొత్తం. దీన్ని ఏదో రీమోడలింగ్ చేపిద్దామని కూడా అనుకున్నాం కానండి, మళ్ళీ ఎందుకులే అనిపించింది, మళ్ళీ వదిలేసామండి. ఇదండి దీని స్టైలు. ఎలా ఉందో చెప్పండి. ఈ కాసుల పేరు 55 గ్రాములు పడిందండి. ఫుల్ యూ షేప్ వస్తుందండి. వేసుకుంటే ఫుల్ యూ షేప్ వస్తుంది. నా ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తాను, నేను దిగింది. దాంట్లో చూడండి, ఫుల్ యూ షేప్గా చాలా బాగుందండి. నిండుగా ఉందండి మెడంతా. లక్ష్మీదేవులు కూడా బాగా చెక్కారండి. లక్ష్మీదేవి ప్రతిమ కూడా బాగా చెక్కారు. ఇలా వచ్చిందండి. ఒక 100 కాసుల దాకా ఉండొచ్చేమోనండి బహుశా. హైదరాబాద్లోనే తీసుకుందండి. సికింద్రాబాద్లో ఒక హోల్సేల్ షాప్ ఉంటే ఆ షాప్లో తీసుకుందంటండి. అప్పుడు రేటుని బట్టి, ఏప్రిల్ నెలలో రేటుని బట్టి అప్పుడు 5.5 లక్షలు అయిందండి. అప్పుడు బహుశా గ్రాము 1000 రూపాయలు ఉన్నట్టుందండి. ఇప్పుడు 1300 అయింది కదా, అప్పుడు గ్రాము 1000 రూపాయలు ఉన్నట్టుందండి. కరెక్ట్గా 55 గ్రాములు అన్నీ కలుపుకొని 5.5 లక్షలు అయిందండి అప్పుడు. ఇప్పుడు కొంచెం రేటు పెరిగిందండి. ఇప్పుడు ఎంతో కాదులేండి, 1300 ఉంది కదా, ఆ 300 లెక్కన పెరిగినట్లు అన్నమాట లెక్క. ఒక 20,000 దాకా పెరిగిందండి అప్పటికిప్పటికి. ఓకే గైస్, థ్యాంక్ యూ.